అజ్ఞానపు చీకటిలో వెలిగింది దివ్య జ్యోతి, వచ్చింది శివరాత్రి, తెచ్చింది ఆత్మశాంతి. మేల్కో జీవా, సాగించు శివయాత్ర, ఇదే కదా అసలైన మహాశివరాత్రి. అజ్ఞానపు చీకటిలో వెలిగింది దివ్య జ్యోతి, వచ్చింది శివరాత్రి, తెచ్చింది ఆత్మశాంతి. మేల్కో జీవా, సాగించు శివయాత్ర, ఇదే కదా అసలైన మహాశివరాత్రి. నిదురించిన లోకాన నిరాకారుడు దిగివచ్చే, కామక్రోధాల విషమును కరుణతో హరించే. సూర్యుడు లేని రేయి కాదు ఇది, మోహపు మాయపొర. జ్ఞాననేత్రము తెరిచి ఆ శివుని కాంతిని కనరా, అతడే పరమాత్మ, మనందరి పరమపిత. అజ్ఞానపు చీకటిలో వెలిగింది దివ్య జ్యోతి, వచ్చింది శివరాత్రి, తెచ్చింది ఆత్మశాంతి. మేల్కో జీవా, సాగించు శివయాత్ర, ఇదే కదా అసలైన మహాశివరాత్రి. పాలు నీళ్ళు కాదు పాత సంస్కారాలే అర్పణ, వికారాల దహనమే నిజమైన అభిషేకపు ఆచరణ. పువ్వులు కాదు ఆ శివునికి నీ పుణ్యకర్మలే ఇష్టం, మనసులోని మాలిన్యం వదిలేస్తేనే మోక్షం. అదే నిజమైన త్యాగం, అమరత్వానికి మార్గం. అజ్ఞానపు చీకటిలో వెలిగింది దివ్య జ్యోతి, వచ్చింది శివరాత్రి, తెచ్చింది ఆత్మశాంతి. మేల్కో జీవా, సాగించు శివయాత్ర, ఇదే కదా అసలైన మహాశివరాత్రి. ఉపవాసం అంటే ఆ పరమాత్మకు దగ్గరగా నివాసం, ప్రతి శ్వాసలో నిలపాలి ఆ శివ బాబా ధ్యాస. రాజయోగ అగ్నిలో పాపాలన్నీ భస్మం, స్వయం మారితేనే కదా మారుతుంది విశ్వం. శాంతిధామమే మన ఇల్లు, గుర్తు చేసుకో ఆత్మ. అజ్ఞానపు చీకటిలో వెలిగింది దివ్య జ్యోతి, వచ్చింది శివరాత్రి, తెచ్చింది ఆత్మశాంతి. మేల్కో జీవా, సాగించు శివయాత్ర,
శివరాత్రి. ఓం శాంతి. మురళి రివైజ్ డేట్ 22/2/2009. జన్మదినోత్సవము రోజున తీవ్ర వేగం ద్వారా మొదటి డివిజన్లో వచ్చి బహుమతి తీసుకునేందుకు ప్రతి శ్వాస ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. హృదయం విశాలంగా మరియు సత్యంగా ఉంటే ప్రతి అవసరం పూర్తి అవుతుంది. ఈరోజు 0 అయిన తండ్రి తన హీరో పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు మీ అందరూ కూడా తండ్రి జన్మదినాన్ని, తండ్రితో పాటు మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. కనుక తండ్రి పిల్లలందరికీ సన్ముఖంలో కూర్చున్న వారికి, దూరంగా ఉన్న హృదయానికి సమీపంగా కూర్చున్న వారికి, నలువైపులా ఉన్న పిల్లలందరికీ సర్వ సంబంధాల ద్వారా శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. అందులో కూడా విశేషంగా తండ్రి, టీచర్ మరియు సద్గురు యొక్క 3 రూపాలతో పాలన, చదువు మరియు వరదానాల యొక్క 3 శుభాకాంక్షలను నలువైపులా ఉన్న పిల్లలకు విశేషంగా ఇస్తూ ఉన్నారు. పిల్లలందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈనాటి ఈ విశేషమైన జన్మదినోత్సవాన్ని భక్తులు కూడా జరుపుకుంటూ ఉన్నారు. కానీ ఇది తండ్రి మరియు పిల్లల అవినాశీ స్నేహం యొక్క జన్మదినమని పిల్లలైన మీకు తెలుసు. ఆది నుండి తండ్రి మరియు పిల్లలు తోడుగా కలిసే ఉన్నారు. అంతేకాక విశ్వ పరివర్తన కార్యంలో కూడా తండ్రి పిల్లల తోడుగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లల మధ్య చాలా స్నేహం ఉంది. ఇప్పుడు కూడా తోడుగా ఉన్నారు మరియు తమ ఇంటికి వెళ్ళాలంటే కూడా తోడుగా కలిసి వెళ్ళాలి. తండ్రి పిల్లలు లేకుండా వెళ్ళలేరు మరియు పిల్లలు తండ్రి లేకుండా వెళ్ళలేరు. ఎందుకంటే హృదయపూర్వక స్నేహంతో కలిసి ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే రాజ్యంలోకి వస్తారో అప్పుడు కూడా బ్రహ్మ బాబాతో పాటు రాజ్యం చేస్తారు. కనుక అన్ని జన్మల కంటే ఈ జన్మ అతీతమైనది మరియు ప్రియమైనది. ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి కల్పంలోని 84 జన్మలకు ఉండదు. ఇటువంటి స్నేహము మరియు తోడు కలిగిన విశేషమైన వజ్రతుల్య జన్మమిది. కనుక మీ అందరూ మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా, లేక తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా? తండ్రి పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారా, లేక పిల్లలు తండ్రి జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారా? నలువైపులా ఉన్న భక్తులు కూడా శివ జయంతి లేక శివరాత్రి అనే పేరుతో జరుపుకుంటారు. చాలా ప్రేమతో జరుపుకుంటారు. బాప్ దాదా భక్తుల్ని చూసి భక్తులకు కూడా భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు. కానీ మీరు జరుపుకోవటం మరియు భక్తులు జరుపుకోవటంలో వ్యత్యాసం ఉన్నది. వారు రాత్రి జరుపుకుంటారు, మీరు అమృతవేళ జరుపుకుంటారు. అమృతవేళ శ్రేష్టమైన సమయము. అమృతవేళలోనే బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరూ జోలెను వరదానాలతో నింపుతారు. అందరి జోలె వరదానాలతో నిండుగా ఉంది కదా. వరదాత తండ్రి నుండి ప్రతిరోజు వరదానం లభిస్తూనే ఉంటుంది. పిల్లలు మీ ఒక్కొక్కరికి బాప్ దాదా ద్వారా ఎన్ని వరదానాలు లభించాయి? ఆ వరదానాలతో మీ జోలె నిండుగా ఉంది కదా. అందరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో చేరుకున్నారు. బాప్ దాదా కూడా పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు. అంతేకాక వాహ్ పిల్లలు వాహ్ అనే పాట పాడుతూ ఉంటారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు. తండ్రి వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఎందుకంటే ఎవరెవరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారో వారందరూ కోట్లలో కొంతమంది ఆత్మలు, విశ్వంలో ఎన్నో కోట్ల మంది ఆత్మలు ఉన్నారు. కానీ వారిలో పిల్లలైన మీరు ఎవరినైతే తండ్రి లక్కీ మరియు లవ్లీ పిల్లలని అంటారో ఆ కోట్లలో కొందరైన పిల్లలు మీరే. మేము కల్పకల్పము కోట్లలో కొంతమంది పిల్లలమనే నష ఉందా? వర్తమాన సమయంలో కూడా
ఎంతో పెద్ద పెద్ద పదవులు కలిగిన ఆత్మలు ఉన్నారు. కానీ తండ్రిని గుర్తించి తండ్రి జన్మదినాన్ని జరుపుకునే పిల్లలు, నలువైపులా తండ్రిని గుర్తించిన పిల్లలు కోట్లలో కొంతమందే ఉన్నారు. మేము కోట్లలో కొంతమంది పిల్లలము అనే సంతోషం ఉందా? చేతులెత్తండి. అవినాశి నశ ఉంది కదా, అప్పుడప్పుడు ఉండే నశ కాదు కదా, సదా ఉంది మరియు సదా ఉంటుంది. మాయ పరీక్ష అయితే తీసుకుంటుంది, అనుభవం ఉంది కదా. మాయకు కూడా పరమాత్మ పిల్లలంటే చాలా ప్రేమ. మాయకు పరమాత్మ పిల్లలతో ఆది నుండి ఇప్పటి వరకు సంబంధం ఉందని పిల్లలకి తెలుసు. మాయ మరియు పరమాత్మ పిల్లలు ఇద్దరికీ పరస్పరంలో సంబంధం ఉంది. మాయ పని రావటం, కానీ పిల్లలైన మీ పని ఏమిటి? మాయను దూరం నుండే తరిమేయటం, దానిని రానివ్వకూడదు. మీరు రాణిస్తూ ఉన్నారా? రానివ్వకండి, దూరం నుండే తరిమేయండి. ఒకవేళ మీరు రాణిస్తే ఇక దానికి వచ్చే అలవాటు అయిపోతుంది. రాణిస్తూ ఉన్నారు కదా, వెళ్దామని భావిస్తుంది. తండ్రి చూస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు మాయను రానివ్వటమే కాక దానికి అతిథి మర్యాదలు కూడా చేస్తూ ఉన్నారు. మంచినీరు, టీ కూడా తాపిస్తూ ఉన్నారు. ఎలాంటి మర్యాద చేస్తారో తెలుసా? మాయ ప్రభావంలోకి వచ్చి ఇప్పుడు ఇంకా టూ లేట్ బోర్డు అయితే పడలేదు కదా, ఇప్పుడు ఇంకా సమయం ఉంది, పురుషార్థం చేస్తున్నాం కదా, చేరిపోతాంలే అని ఆలోచిస్తారు. అప్పుడు మాయ కూడా వీరు నన్ను రానివ్వడమే కాక నాకు తోడు కూడా ఇస్తూ ఉన్నారు, నాకు మర్యాద చేస్తూ ఉన్నారు అని అనుకుంటుంది. కొంతమంది పిల్లలు మాయను గుర్తిస్తారు, కానీ కొంతమంది పిల్లలు గుర్తించడంలో కూడా పొరపాటు చేస్తారు. మాయ మతమా లేక తండ్రి మతమా అని గుర్తించలేని కారణంగా మాయా ప్రభావంలోకి వచ్చేస్తూ ఉన్నారు. బాప్ దాదా తన లక్కీ మహావీర్ విజయ్ పిల్లలకు చెప్తూ ఉన్నారు, మాయను రానివ్వకండి. అది వచ్చిన తర్వాత మళ్ళీ దానిని తరిమేయటంలో సమయాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. విశ్వ పరివర్తకులుగా అయ్యి, విశ్వ సేవకులుగా అయ్యి, విశ్వ ఆత్మలకు తండ్రి పరిచయాన్ని తెలిపించి ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తాము అనే ప్రతిజ్ఞ ఏదైతే చేశారో ఆ కార్యం ఇంకా సమాప్తం అవ్వలేదు. ఆ కార్యాన్ని సమాప్తం చేయటంలో సమయాన్ని ఉపయోగించండి. ఒకవేళ మాయను పారద్రోలటంలో సమయాన్ని ఉపయోగిస్తే విశ్వ పరివర్తకుల ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేయగలరు? మీరు తండ్రికి సాతీలు కదా, ఇప్పుడు కూడా తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అని జన్మతోనే ప్రతిజ్ఞ చేశారు కదా. కనుక ఇప్పుడు తండ్రి నుండి ఏవైతే శక్తులు లభించాయో ఆ శక్తుల ఆధారంతో మాయను దూరం నుండే తరిమేయండి. ఇందులో సమయాన్ని ఉపయోగించకండి. చూడండి, 70 సంవత్సరాలుగా పురుషార్థం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మాయ రావడం, దానిని తరిమేయడం ఇప్పుడు ఇటువంటి సమయం కాదు. ఎందుకు? మీకు తెలుసు కూడా, జ్ఞాన సంపన్నులు కదా, పూర్తి డ్రామా యొక్క జ్ఞానం ఉన్నది. కనుక జ్ఞాన సంపన్న పిల్లలు ఇప్పుడు తమ సమయాన్ని ఎందులో ఉపయోగించాలి? 2 ఖజానాలను చాలా జమ చేసుకోవాలి. అవి ఏ 2 ఖజానాలు? 1 సంకల్పము, 2 సమయము. 2 ఖజానాలు చాలా మహోన్నతమైనవి, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నాలెడ్జ్ఫుల్ తండ్రికి నాలెడ్జ్ఫుల్ పిల్లలు. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ కదా, నాలెడ్జ్ఫుల్ కాదు, కొందరు నాలెడ్జ్బుల్ అయినారు, నాలెడ్జ్ఫుల్గా లేరు. మీరు ఎవరు? నాలెడ్జ్ఫుల్ పిల్లలే కదా. చేతులు ఎత్తండి. పూర్తి నాలెడ్జ్ అర్థమైందా? మాయను తరిమేసే నాలెడ్జ్ ఉందా? వెనుక ఉన్నవారికి ఉందా? మంచిది. జెండాలు ఊపుతూ ఉన్నారు. మాతలకు ఉందా? మాతలు నాలెడ్జ్ఫుల్ అయ్యారా? డబల్ విదేశీయులు ఉన్నారా?
డబల్ విదేశీయులు కూడా జెండాలు ఊపుతూ ఉన్నారు. దృశ్యం ఎంత బాగుందో చూడండి. జెండాలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. నాలెడ్జ్ఫుల్ అంటే మాయను దూరం నుండే తరిమేసేవారు. మరి అలా ఉన్నారా? ఎందుకంటే బాప్ దాదా మొదటే తెలిపించేశారు, ఖజానాలను జమ చేసుకునే బ్యాంకు కేవలం సంగమయుగంలోనే ఉంటుంది. తర్వాత పూర్తి కల్పం అంతటిలో జమ చేసుకునే బ్యాంకు లభించదు. ఏదైతే ఇప్పుడు జమ చేసుకున్నారో అదే మీ పనిలో ఉపయోగపడుతుంది. కానీ జమ చేసుకునే బ్యాంకు ఇప్పుడు సంగమయుగంలోనే తెరవబడుతుంది. కనుక మీరేం చెప్తారు? ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. అందరికీ సందేశంలో వినిపిస్తారు కదా. మీ అందరికీ గుర్తుంది కదా, ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. ఇది సదా గుర్తుంటుందా? ఎందుకంటే సంగమయుగ జన్మ అన్నిటికంటే చిన్నది, కానీ చాలా అమూల్యమైన జన్మ. ఈ జన్మ యొక్క విలువ పూర్తి కల్పమంతా నడుస్తుంది. కనుక మా జమా ఖాతా ఎంత ఉందని చెక్ చేసుకుంటారా? ఎంత కోరుకుంటారో అంత జమ అవుతుందా? ఎందుకంటే బాప్ దాదా ఇంతకు ముందే చెప్పేశారు, ఇప్పుడు నడిచే సమయం సమాప్తమైపోయింది. ఇప్పుడు ఎగిరే సమయము, పురుషార్థం చేసి సమయం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇది తీవ్ర పురుషార్థం చేసే సమయము. అది కూడా కొద్దిగానే ఉంది. అందుకే బాప్ దాదా డబల్ విదేశీయులకు డబల్ తీవ్ర పురుషార్థులు అనే టైటిల్ ఇచ్చారు. డబల్ తీవ్ర పురుషార్థులే కదా. చేతులు ఎత్తండి. డబల్ పురుషార్థులు పక్కా కదా. బాప్ దాదా జన్మదిన శుభాకాంక్షలతో పాటు అభినందనలు కూడా తెలిపిస్తూ ఉన్నారు. పదమాపదం రెట్లు అభినందనలు. బాప్ దాదా చూశారు, బాప్ దాదా ఏదైతే ఓకే అనే వ్రాసే హోంవర్క్ ఇచ్చారో దానిపై చాలామంది పిల్లలు గమనమిచ్చారు. కానీ 100 మార్కులు చాలా కొంతమందికే లభించాయి. 50% వచ్చిన వారు చాలామంది ఉన్నారు. బాప్ దాదా ఏం కోరుకుంటున్నారో వినిపించమంటారా? బాప్ దాదా యొక్క ఆశల దీపాలు ఆశలను సంపన్నం చేసే మహావీర పిల్లలపై తండ్రికి గల ఆశ ఏమిటంటే సమయానుసారం ఇప్పటి నుండి చాలా కాలం తీవ్ర పురుషార్థం యొక్క చార్టును జమ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోలేదంటే ఇంకెప్పుడు చేసుకుంటారు? బాప్ దాదా ప్రతి సమయం 3 మాటలను గుర్తు ఇప్పిస్తారు. 1 అచానక్, 2 ఎవర్ రెడీ, 3 చాలా కాలపు జమా ఖాతా. ఎందుకంటే పిల్లలు తమ రాజ్యంలో మొదటి జన్మ నుండి 21 జన్మల అంతిమం వరకు పూర్తి రాజ్య భాగ్యం యొక్క అధికారులుగా అవ్వాలని బాబా కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడిక మా రాజ్యం వచ్చేసినట్లే అనే సంతోషం ఉంది కదా. ఎలాగైతే ఇప్పుడు తండ్రి వచ్చేశారనే సందేశం అందరికీ ఇస్తారో అలాగే మన దైవీ రాజ్యము సుఖశాంతిమయ రాజ్యము రానే వచ్చేసిందనే శుభవార్త కూడా వినిపిస్తారు. అందరికీ ఈ సందేశం ఇస్తూ ఉన్నప్పుడు మీ పురుషార్థం కూడా తీవ్రంగా చాలా కాలం నుంచి జమ చేసుకునేదిగా ఉండాలి. చాలా కాలం అనే లెక్కను స్మృతిలో ఉంచుకోండి. ఎందుకంటే కొత్త ఇంట్లో మజా ఉంటుంది. ఒకవేళ 2-3 జన్మల తర్వాత వచ్చారనుకోండి, 3-4 నెలల అయిపోయిన తర్వాత ఇంట్లోకి వస్తే ఏమంటారు? కొత్తదని అంటారా, లేక 3 నెలలు అయిపోయిందని అంటారా? ఒక్కొక్క బాప్ దాదా యొక్క ప్రియమైన బిడ్డ, వాహ్ వాహ్ బిడ్డ, తండ్రి హృదయ సింహాసనాధికారి బిడ్డ మొదటి జన్మలో బ్రహ్మ బాబాకు సాతీగా అయ్యి రావాలని కోరుకుంటున్నారు. ఇష్టమేనా? మరి ఏం చేయవలసి ఉంటుంది? మీకు ఇష్టమే, తండ్రికి కూడా ఇష్టమే. కానీ ఏం చేయవలసి వస్తుంది? గడిచిపోయిందేదో గడిచిపోయింది. బాప్ దాదా క్షమించేస్తారు. కానీ ఇప్పటి నుండి బాప్ దాదాకు జన్మదిన కానుకగా
ఏమిస్తారు? తండ్రికి ఏదో ఒక బహుమతి అయితే ఇస్తారు కదా. తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కనుక తండ్రికి బహుమతి ఏమి ఇస్తారు? బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరిపై ఏ ఆశ ఉందో ఆ బహుమతి ఇవ్వాలి. లాస్ట్లో వచ్చినా ఫాస్ట్గా వెళ్ళవచ్చు. మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. బాప్ దాదా చివరిగా వచ్చిన పిల్లలందరికీ మొదటిసారి వచ్చినందుకు 10 రెట్లు శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. కానీ ఒక భాగ్యం గురించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా భాగ్యం తయారు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టూ లేట్ బోర్డు పడలేదు. ఒకవేళ చివరిలో వచ్చిన వారు కూడా తీవ్ర పురుషార్థం చేస్తే లాస్ట్ షో ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్ షో ఫస్ట్ డివిజన్లో రాగలరు. ఫస్ట్ నెంబర్ కాదు, అదైతే ప్రసిద్ధమైపోయింది కదా. ఫస్ట్ డివిజన్లో రావచ్చు. ఇష్టమేనా? కొత్తగా వచ్చిన పిల్లలకి ఇష్టమేనా? అవకాశం ఉంది. బాప్ దాదా సీట్ ఇచ్చేస్తారు. కానీ కొంత శ్రమ చేయవలసి కూడా ఉంటుంది కదా. ఒక్కొక్క శ్వాస ఒక్కొక్క సెకండుపై అటెన్షన్ ఉంచండి. ప్రతి శ్వాస ప్రతి సెకండు సమర్థంగా ఉండాలి. వ్యర్థం అవ్వరాదు. ఎందుకంటే ముందు వచ్చిన వారిది కానీ వెనుక వచ్చిన వారిది కానీ మీ అందరి టైటిల్ ఏది? సమర్థ పిల్లలు బలహీన పిల్లలు కాదు. బాప్ దాదా ఏమని ప్రియస్మృతులు ఇస్తారు? ప్రియమైన అపురూపమైన హృదయ సింహాసనాధికారి పిల్లలు ప్రతిరోజు ప్రియస్మృతులు ఇస్తారు. అందుకే తండ్రి ఈ స్వర్ణిమ అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ తీసుకునేవారు తీసుకోండి. తండ్రి ఇస్తారు, ఇవ్వటానికి బంధింపబడి ఉన్నారు. ఎవరైనా తీవ్ర పురుషార్థులు ఉన్నారా? అవకాశం ఉంది. టూ లేట్ బోర్డు పెట్టబడిందంటే ఇక సమాప్తము. బాప్ దాదాకు జన్మదిన బహుమతి ఏమి ఇస్తారు? జన్మోత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. బాప్ దాదా అయితే పిల్లలైన మీ జన్మోత్సవ సందర్భంగా మీ అందరికీ విశేషమైన బహుమతి ఇచ్చారు. ఒకవేళ నేటి నుండి చివరి వరకు మీ తీవ్ర పురుషార్థం 90% ఉంటే బాప్ దాదా 10% పెంచి ఇచ్చేస్తారు. ఇప్పుడు వ్యర్థం సమాప్తము. ఉదాహరణకు చూడండి. సత్యయుగ దేవతలు వస్తారు. వారికి ఇక్కడ మాట్లాడే భాష గురించి తెలియదు. పురుషార్థం అనే మాట అన్నారనుకోండి, పురుషార్థం అంటే ఏమిటి అని అంటారు. ఎందుకంటే వారు ప్రాలబ్ధంలోని వారు కదా. అదేవిధంగా తీవ్ర పురుషార్థులైన మీకు స్వప్నంలో లేక సంకల్పంలో లేక ప్రాక్టికల్ కర్మలో వ్యర్థము అంటే అసలు ఏమిటి తెలియని విధంగా సమాప్తమైపోవాలి. ధైర్యం ఉందా? తండ్రి 10% గ్రేస్ మార్కులు ఇస్తారు. ఇష్టమేనా? ఎంత శాతం పక్కాగా ఉండాలి? 100% కాదు, 100% శాతము. ఎందుకంటే బాప్ దాదాకు పిల్లలు లేకుండా, పిల్లల తోడు లేకుండా మంచిగా అనిపించదు. తండ్రి అర్థం చేసుకున్నారు. మీరు నా బాబా అని అన్నారు, బాబా నా పిల్లలు అని అన్నారు కనుక తండ్రి సమానంగా అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు దృఢ సంకల్పం యొక్క అవసరం ఉన్నది. దృఢ సంకల్పమే సఫలతకు తాళం చెవి. కనుక సంకల్పాన్ని సాధారణం చేసుకోకండి. మీరెవరు? ఒకవేళ ఇక్కడి ప్రెసిడెంటు సాధారణ నడవడిక నడిస్తే బాగుంటుందా? మరి మీరెవరు? మీరైతే 3 సింహాసనాల నివాసులు. అన్నిటికంటే గొప్పదైన బాప్ దాదా హృదయ సింహాసనం. బాప్ దాదా హృదయ సింహాసనంపై ఉండేవారు. మొదటి జన్మలో సాతీలుగా అయితే అవుతారు. భలే సింహాసనంపై ఒక్కరే కూర్చుంటారు. కానీ రాయల్ పరివారంలో రాజ్యాధికారులుగా అయితే అవ్వవచ్చు. ఇలా తోడు నిభాయించేవారు ఇంటి వరకైతే కలిసి వెళ్తారు.
బాప్ దాదా ఎలాగైనా సరే తీసుకువెళ్తారు. వయా తీసుకువెళ్ళినా, డైరెక్ట్గా తీసుకువెళ్ళినా కానీ తప్పకుండా తీసుకువెళ్తారు. తర్వాత ఇంట్లో ఏమైనా కూర్చుండిపోతారా? బాప్ దాదా వెళ్ళిపోయి మీరు కూర్చుండిపోతే బాగుంటుందా? మీరు రాజయోగులు కదా, ఇతరులకు కూడా ఏం నేర్పిస్తారు? రాజయోగమా, ప్రజాయోగమా? కాబట్టి చాలా పురుషార్థం చేశారు. పిల్లలు శ్రమపడేది బాబాకు నచ్చదు. అందువల్లే ప్రేమలో ఉండండి, శ్రమ సమాప్తమైపోతుంది. నా బాబా అనండి, మిగిలిన నాది అనేది సమాప్తమైపోతుంది. అచ్చా, నా బాబా అన్నారు కనుక హద్దులోని నాది అనేవన్నీ నీదిలో ఇమిడ్చివేయండి. నాది అనే బాంధులు నీది అని అనండి. ఎంత తేడా ఉన్నది! అచ్చా, నలువైపులా ఉన్న బాప్ దాదా హృదయ సింహాకారులు పిల్లలు, తీవ్ర పురుషార్థి పిల్లలు బాప్ దాదా ఇచ్చిన బహుమతిని స్వీకరించి నలువైపులా ఉన్న పిల్లలకు, అంతేకాక సంకల్పం ద్వారా బాప్ దాదాకు బహుమతి ఇచ్చిన పిల్లలకు సంకల్పాన్ని సదా దృఢం చేసుకునేటటువంటి దృఢ పురుషార్థులు, ప్రతిజ్ఞను అనుసరించి ప్రత్యక్షం చేసే పిల్లలందరికీ బాప్ దాదా యొక్క హృదయపూర్వక ప్రేమ మరియు హృదయపూర్వక ప్రియ స్మృతులు స్వీకరించండి. వరదానము: అతిథిని అనే వృత్తి ద్వారా ప్రవృత్తిని శ్రేష్టంగా, స్థితిని ఉన్నతంగా తయారు చేసుకునేవారు సదా ఉపరాంభవ. ఎవరైతే స్వయాన్ని అతిథి అని భావించి నడుస్తారో వారు తమ శరీరం అనే ఇంటి నుండి కూడా నిర్మోహులుగా అయిపోతారు. అతిథికి తనదంటూ ఏమీ ఉండదు. కార్యంలో అన్ని వస్తువులని ఉపయోగిస్తారు, కానీ నాది అనే భావన ఉండదు. వారు అన్ని సాధనలను ఉపయోగిస్తూ కూడా ఎంత అతీతంగా ఉంటారో అంతగా తండ్రికి ప్రియంగా ఉంటారు. దేహము, దేహ సంబంధాలు, వైభవాల నుండి సహజంగా ఉపరాంగా అయిపోతారు. ఎంతగా నేను అతిథిని అనే వృత్తి ఉంటుందో అంతగా ప్రవృత్తి శ్రేష్టంగా మరియు స్థితి ఉన్నతంగా ఉంటుంది. స్లోగన్: మీ స్వభావాన్ని నిర్మలంగా చేసుకుంటే ప్రతి అడుగులో సఫలత ఇమిడి ఉంటుంది. అవ్యక్త సూచన: మేమంతా ఒక్కటే, ఒక్కరి వారము, ఏకరసాస్థితి కలిగిన వారము. వాస్తవికతను ఇప్పుడు ప్రపంచం ఎదురుగా చూపించాలి. ఒక్కరి లగ్నంలో మగ్నమై ఉండి ఒక్కరి పేరును ప్రత్యక్షం చేసేవారైనా మీరు ఇప్పుడు అతీతము మరియు ప్రియమైన గోల్డెన్ స్థితి యొక్క జెండాను ఎగరవేయండి. చిన్నవారు కానీ పెద్దవారు కానీ, ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యంగా ఉన్న, మహారథులు కానీ గుర్రపు స్వారీ వారు కానీ అందరూ ఏకమతం గలవారిగా అయ్యి సహయోగులుగా అయినట్లయితే సహజంగా సఫలతామూర్తులుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి. అజ్ఞానపు చీకటిలో వెలిగింది దివ్య జ్యోతి, వచ్చింది శివరాత్రి, తెచ్చింది ఆత్మశాంతి. మేల్కో జీవా, సాగించు శివయాత్ర, ఇదే కదా అసలైన మహాశివరాత్రి.
అజ్ఞానపు చీకటిలో వెలిగింది దివ్య జ్యోతి, వచ్చింది శివరాత్రి, తెచ్చింది ఆత్మశాంతి. మేల్కో జీవా, సాగించు శివయాత్ర, ఇదే కదా అసలైన మహాశివరాత్రి. నిదురించిన లోకాన నిరాకారుడు దిగి వచ్చే, కామక్రోధాల విషమును కరుణతో హరించే. సూర్యుడు లేని రేయి కాదు ఇది, మోహపు మాయపొర. జ్ఞాననేత్రము తెరిచి ఆ శివుని కాంతిని కనరా, అతడే పరమాత్మ, మనందరి పరమపిత. అజ్ఞానపు చీకటిలో వెలిగింది దివ్య జ్యోతి, వచ్చింది శివరాత్రి, తెచ్చింది ఆత్మశాంతి. మేల్కో జీవా, సాగించు శివయాత్ర, ఇదే కదా అసలైన మహాశివరాత్రి. పాలు నీళ్ళు కాదు పాత సంస్కారాలే అర్పణ, వికారాల దహనమే నిజమైన అభిషేకపు ఆచరణ. పువ్వులు కాదు ఆ శివునికి నీ పుణ్యకర్మలే ఇష్టం, మనసులోని మాలిన్యం వదిలేస్తేనే మోక్షం. అదే నిజమైన త్యాగం, అమరత్వానికి మార్గం. అజ్ఞానపు చీకటిలో వెలిగింది దివ్య జ్యోతి, వచ్చింది శివరాత్రి, తెచ్చింది ఆత్మశాంతి. మేల్కో జీవా, సాగించు శివయాత్ర, ఇదే కదా అసలైన మహాశివరాత్రి. ఉపవాసం అంటే ఆ పరమాత్మకు దగ్గరగా నివాసం, ప్రతి శ్వాసలో నిలపాలి ఆ శివ బాబా ధ్యాస. రాజయోగ అగ్నిలో పాపాలన్నీ భస్మం, స్వయం మారితేనే కదా మారుతుంది విశ్వం. శాంతిధామమే మన ఇల్లు, గుర్తు చేసుకో ఆత్మ. అజ్ఞానపు చీకటిలో వెలిగింది దివ్య జ్యోతి, వచ్చింది శివరాత్రి, తెచ్చింది ఆత్మశాంతి. మేల్కో జీవా, సాగించు శివయాత్ర, ఇదే కదా అసలైన మహాశివరాత్రి.